హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మానస కిరణ్ వ్లాగ్స్. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. చిన్న ముక్కల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే చట్నీ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టి. అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. తాలింపు కోసం 70 ml ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేస్తున్నానండి. అలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కాస్త చిటపటలాడాక పసుపు వేసుకోవాలి. అంతే అండి, తాలింపు రెడీ అయిపోయింది. తాలింపు చల్లారాకనే పచ్చడిలో కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి. ఆ గిన్నెలో మనం ఇందాక తరిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం వేయించి మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం తీసుకోవాలండి. కారాన్ని ఇలా నేను టీ గ్లాస్తో తీసుకుంటానండి. ఇలా అయితే కొలతకు మంచిగా తెలుస్తుంది. టీ గ్లాస్తో హాఫ్ గ్లాసుకు పైగా తీసుకున్నానండి కారాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత పావు గ్లాస్ అంతా ఉప్పును తీసుకోవాలి. ఉప్పును వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, ఈ మసాలా పొడి అంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా పట్టేలాగా. ఇలా కారం, ఉప్పు, ఆవాలు, జీలకర్ర పిండి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు కోసం, ఆ తాలింపు కాస్త పూర్తిగా చల్లారాక ఆ చల్లార్చిన మిశ్రమాన్ని ఇలా పచ్చడిలో వేసుకోవాలండి. తాలింపును ఇలా ముక్కల్లో వేశాక తాలింపు బాగా కలిసేలా ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా తాలింపు మొత్తాన్ని బాగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే తాలింపులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో.